దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనమా, దినములాట ఏంటి అట? చెడ్డవి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి అని లేఖనము రాయబడి ఉంది. హల్లెలూయా. అజ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని అంతా వృధా చేస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చి పనులకు సమయాన్నంతా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనం సమయాన్ని ఉపయోగించవలసింది దేవుని పని నిమిత్తము, దేవుని సన్నిధిలో ఉండుట కొరకు ఉపయోగించాలి. మధ్యరాత్రి ఇంచుమించు 2 గంటల ప్రాంతంలో 2-2:30 ప్రాంతంలో దేవుడు మెలకువనిచ్చాడు. నేను బయటికి వచ్చినప్పుడు దేవుడు ఈ మాటను నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2:30కు మధ్యరాత్రి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిజమే, సంఘ బిడ్డలు చాలామంది ఏం చేస్తున్నారు? సమయాన్ని వృధా చేస్తున్నారు. దినములాట ఏంటి అట? చెడ్డవాట. నాకు తెలిసిన, నేను చదివిన ఒక పుస్తకములో ఒక వ్యక్తి, అతని పేరు రొగేలిన్ అనే వ్యక్తి, అంటే వేరే ఫారెన్ కంట్రీస్ చెందిన వ్యక్తి. ఆయన పేరు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి వచ్చేసరికి రొగేలిన్ అని అందులో ముద్రించబడి ఉన్నది. ఈయన చనిపోయి నరకానికి వచ్చిన తర్వాత అక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభుతో అంటున్నాడు, తన ఆలోచనలలో తను ఏమనుకుంటున్నాడంటే, అయ్యో నేను వాళ్ళున్న స్థలంలో నేను ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటున్నాడు. ఎందుకు? ఆయన అగ్నిగుండములో కాలిపోతూ ఉన్నాడు. ఎందుకు కాలిపోతున్నాడు? తన బ్రతుకు దినములన్నింటిలో తన యొక్క సమయాన్నట వృధా చేసిండట. ఏం చేసిండట? నా వైపు చూడాలి. సమయాన్ని ఏం చేసిండు? వృధా చేసిండు. సమయాన్ని విచ్చలవిడిగా గడిపిండు. సినిమాలకు, షికార్లకు, పార్కులలో గడపడము, లేదా ఇంకా వివిధ స్థలాలలో వెళ్ళి ఫ్రీగా గడపడం కొరకు, ఆ టైం పాస్ కొరకు తన జీవితం అంతా గడిపి ఉన్నాడట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి ఏం చేసిండట? ఫ్రీగా ఎంజాయ్మెంట్ కొరకు. చాలామంది చూడండి, ఎంజాయ్మెంట్ కొరకు వీళ్ళ ప్రాంతానికి, ఆ ప్రాంతానికి, జలపాతాలు చూడడానికి, లేదా పార్కుల దగ్గరికి, లేదా ఎగ్జిబిషన్లకు, లేదా ఇంకా జూ పార్కులకు, లేదా ఇంకా ఏంటి అనేకమైన ఫారెన్ కంట్రీస్కి వెళ్తూ మంచి మంచి లొకేషన్ చూడడానికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఫస్ట్ నువ్వు చూడవలసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నీ సమయాన్ని కేటాయించాలి. బైబిల్లో మార్తా మరియా అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఎవరట? మార్తా మరియాలు. నేను అడిగినప్పుడు చెప్తూ ఉండాలి. మార్తా మరియా అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒక తమ్ముడు. అయితే ఆ తమ్ముడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, లేదా ముందుగా వాళ్ళ ఇంటికి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తే, యేసు ప్రభే స్వయంగా వచ్చినప్పుడు, నేను పాస్టర్ని మన సంపద వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు విందు చేసిరు. హల్లెలూయా. విందు చేయడం జరిగింది. అయితే యేసు ప్రభే ఇంకా మార్తా మరియా వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే వాళ్ళు ఒక మంచి విందు చేస్తున్నారు. ఆ విందులో ఆయన ఎప్పుడు వస్తాడా రాడా అని చూసింది. ఇక ఆయన వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత అంతకుముందు చెప్తా ఉంది, మరియా తొందర వండే అంటే ఇంటలేదు. ఆయన వస్తాడో రాడో వత్తనని చెప్పిండు. ఆయన మాట ఇచ్చినాక తప్పడేసి వెళ్ళి అంటే ఈమెం చేసింది? ఆయన వస్తాడో రాడో అన్నది. ఇంకా వస్తాడని ఇంకా ఊరి పొలిమెరలకు దగ్గరికి రాగానే ఏం చేసిందంటే టక్కున వంట ప్రారంభం చేసిగానే ఈమె మరి అంతకుముందు ఏం చెప్పింది? నువ్వు వండు చెల్లే, మనం ఇద్దరం కష్టపడి పని చేద్దాం, ఒడిసిపోతుంది, ఇక ఆయన రాగానే ఆయన పాదాల కడ కూర్చుందాము అని చెప్పి అంటే ఈయనలే. ఇక ఏమి అంటుంది, మరీ అంటుంది, ఇక నువ్వు వండతలేవు కాబట్టి నేను మాత్రం నీ ఏమంటుండే, నువ్వు వండకపోతే నాయంతి నువ్వు అంతా ఖరాబ్ అవుతుంది, వండాలని నాయమడబడతాను, దయ్యం దాకాను అని చెప్పి మాట్లాడింది. ఆయన రానే వచ్చిండు. కూర్చోగానే ఏమి అన్నంత పని చేసింది. ఏం పని చేసింది? యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి
కూర్చున్నది. యోహాను సువార్తలో ఉంటుంది. యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నది. కూర్చోగానే ఇక ఈమె అదేంటి టమాటాలు తరుగుతూ ఉన్నది, చికెను అవన్నీ తయారు చేస్తున్నాడు. పోపు మాడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు పోయింది, అటు చదురా ఇటు చదురా, కోళ్ళు వస్తాయి, పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు తినుడు, ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంత చికాకు అవుతుంది. ఇక చూసింది అవన్నీ ఇంట్లో పెట్టి ఒక పరద కట్టి యేసుప్రభు దగ్గరికి పోయింది. ఏందయ్యా, నేను ఒక్కరిని ఇంత ప్రయాసపడి వంటలన్నీ చేస్తూ ఉంటే మా చెల్లె మరీ వచ్చి, మా అక్క మరీ వచ్చి ఇక్కడ కూర్చున్నది, నీకు చింత లేదా? నేను ఒక్కదాన్ని చూడు ఎన్ని చెమటలు వస్తాయని ఎంత కష్టపడి చేస్తున్నాను అంటే ఆమెకు అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏందో తెలుసా దైవజనమా? హల్లెలూయా. మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు క్షయమైన దాని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? పరిగెత్తుతావు బిడ్డ. అసలు కావాల్సింది ఇది కాదు. మరియ మాత్రము ఉత్తమమైనది ఏర్పాటు చేసుకొని ఆమె నా మాటలు వింటున్నది, నా మాటలు నీకు జీవము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకములో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండంటే, సాతానుడు ఆయన దగ్గరికి వచ్చి ఇగో ఈ రాళ్ళను రొట్టెలకున్నట్టు ఆజ్ఞాపించమని చెప్పగానే ఆయన ఏమంటాడంటే, మనుష్యుడు దేవుని నోటి నుండి వచ్చి మాట వలన జీవిస్తాడు కానీ రొట్టెల వలన మాత్రమే కాదు అని చెప్పడం జరుగుతుంది. అంటే దేవుని వాక్యం అన్ని రోజులు తిని ఉన్నారు ముక్క. ఆ ఒక్కరోజు ఆ భోజనం లేట్ అయితే ఏమవుతుంది? హల్లెలూయా. ఏమవుతుంది? వంటే ముందు పెట్టింది, వంటే. హల్లెలూయా. ఎక్కడికి పోయినా ఈ రోజులలో భోజనము. ఒక్కరోజు ఉపవాసం ఉంటే పోతుందా? నీ ఆత్మకు ఆహారం ఇవ్వడం కొరకు నీ శరీరానికి ఆహారము బంద్ పెట్టాలన్నట. ఎందుకో తెలుసా? పాతవి తీసేస్తేనే, పాత తిత్తులోనట పాత ద్రాక్ష రసం తీసేస్తేనే కొత్త ద్రాక్ష రసం పడుతుంది. లేదా కొత్త ద్రాక్ష రసం పోయాలంటే పాత దాంట్లో అట్టనే పోతే ఏమైతే ఇది చెడిపోతుంది, అదే చెడిపోతుంది. నువ్వు వాక్యం వినాలి అని అంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీలోనికి వాక్యం ఎక్కుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆకలితో నువ్వు అలమటిస్తున్నప్పుడు నీకు పిచ్చి ఆలోచనలు రావు. దేవుని మీద భక్తి పెరుగుతుంది నీ దగ్గర. నీకు ఎలాంటి నువ్వు ఒక బాగా లోతైన బావిలో దిగినప్పుడు ఎవడు నీకు సహకరించినప్పుడు ఎవరు గుర్తొస్తారండి? జకరియా గారు ఎవరు గుర్తొస్తారు? ఎవరు? అరణ్యంలో నేను పాత బావి బొందలేసి వచ్చారు. పాత బావి బొందలేసి బాగా లోతైన బావి. ఎవడు రాటాడు ఎంత కేకలు పెట్టినప్పుడు నువ్వు ఏం చేస్తావు? దేవుడా. హల్లెలూయా. దేవుని పైన ఆధారపడాలి. యోసేపు బావిలో పడినప్పుడు అన్నల మీద ఆధారపడలేదు. నాకు దర్శనం ఇచ్చిన ఓ ఇశ్రాయేలుల దేవుడవైన యెహోవా దేవా, ఇదిగో నాకు ప్రత్యక్షముగా నన్ను ఈ స్థితి నుండి విడిపించనగానే ధ్యానీయులను ప్రేరేపించిన మార్గం గుండా వెళ్తూ ఉన్నారట. అప్పుడు యోసేపును వారు తీసి అమ్ముకోవడం జరిగింది. దైవ చిత్తము నెరవేర్చబడడం జరిగింది. నువ్వు కష్టాలలో ఉన్నను దైవ చిత్తాన్ని కోరుకోవాలి. నువ్వు నష్టంలో ఉన్నను దైవ చిత్తాన్ని కోరుకోవాలి. ఒకవేళ ఆ మార్త అంత కష్టపడుతూ ఆ పనులన్నీ చేసి వచ్చిన తర్వాత కూడా దేవుడు మెచ్చేటోడు కాదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆహార పదార్థాల విషయంలో ఆయన వాక్యాన్ని పక్కకు పెట్టి ఆహార పదార్థాలకు ఎక్కువ నువ్వు ప్రాధాన్యత ఇస్తే ఆయన ఆహార పదార్థాలను పక్కకు పెడతాడు. వాక్యాన్ని మాత్రమే ఆయన మెచ్చుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే తన తల్లి తన సహోదరులు ఆయన చూడడానికి వచ్చారట. ఎందుకంటే ఆయన అనేక దేశాలు తిరుక్కుంటూ సువార్త ప్రకటించుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చిండు. ఏ ప్రాంతానికి? వరంగల్ జిల్లాకు వచ్చిండు. ఇక్కడ నుండి వాళ్ళు రేపు వస్తారనగా ఈరోజు ఆయనకు వార్త వచ్చింది, నీ కొడుకట వరంగల్ జిల్లాకు వస్తున్నాడట. మరి అమ్మ అని అంటే, అరే చూసొద్దాం, చాలా రోజులు అవుతుంది నా కొడుకుని చూడకని లోకపరంగా ఆమెకు ఆయన కొడుకు కాబట్టి ప్రేమ కలిగి చూసి రావడానికి పోతే ఆయన ఏమంటే మాకు వచ్చింది రావు అని పక్కమడి కూర్చుని పెట్టుకోలే. హల్లెలూయా. ఏం చేసిండో తెలుసా? ఈయన ప్రసంగిస్తుండగా ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడట. ఏమని? అయ్యా యేసయ్యా, నీ తల్లి నీ సహోదరులు వచ్చిర్రంటే. ఎవడా? నా తల్లి నా సహోదరులు. నా వాక్యాన్ని ఎవడైతే పాటిస్తాడో వాడు మాత్రమే నా తల్లి నా సహోదరులు. ప్రాధాన్యత ఎవరికి ఇచ్చిండండి? ఎవరికి ఇచ్చింది? ఈరోజు నువ్వు ఎవరికి ఇస్తున్నావు ప్రాధాన్యత? బంధువులకు ఇస్తున్నావు,
భోజనానికి ఇస్తున్నావు, ఫంక్షన్లకు ఇస్తున్నావు, పబ్బాలకు ఇస్తున్నావు, నిద్రకి ఇస్తున్నావు, బంగారానికి ఇస్తున్నావు, వెండికి ఇస్తున్నావు, డబ్బుకి ఇస్తున్నావు, 100 రోజుల పనికి ఇస్తున్నావు ప్రిఫరెన్స్. కానీ ఒకరోజు నువ్వు లెక్కప్పజెప్పే వ్యక్తివై ఉన్నావు. దినములాట చెడ్డవాట, ఏ సమయంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. అకస్మాత్తుగా మరణం వచ్చి నీ మీద పడుతుంది. నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు దూతలు నీకు కావలిగా ఉంటారు. నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించక నీకు నచ్చినట్టు నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దినములు చెడ్డవి. ఎవరు చేసిరు? దేవుడు చేసిండా? దేవుడు చేయలే. ఆదాము అవ్వ కలిసి దినాలను చెడుగా చేశారు. ఈ భూమి ఈరోజు అక్రమం ఎందుకు విస్తరించబడ్డది? ఆదాము అవ్వ కలిసి దేవునికి విరోధంగా జీవించినప్పుడు పాపము ఈ భూమి మీదకి వచ్చింది. పిల్లి వలె ఉండవలసిన సింహము, పాములు అవన్నీ కూడా మృగాలుగా మార్చబడ్డాయి. దినాలను చెడ్డవిగా, ఈ భూమి అంతా శాపగ్రస్తమైనదిగా మార్చబడ్డది. అన్యాయాలు, అక్రమాలు, దౌర్భాగ్యపు పరిస్థితులు, దుర్వార్తలు వినే పరిస్థితులు, దౌర్జన్యము, అక్రమము, దోచుకునే విధానము, చెడు చూపు, చెడు ప్రవర్తన, ఇదంతా ఆదాము అవ్వ ద్వారా ఈ భూమి మీదకి రావడం జరిగింది దైవజనమా. అందుకనే దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక 6 దినాలు కష్టపడి నువ్వు పనిచేసి 7వ దినములోగా ఆ శనివారం సాయంత్రం వరకు ఏం చేయాలి? హల్లెలూయా. నీ పనంతా ఏం చేయాలి? అసలు మనకు విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థాన దినమున ఆయనను ఆరాధించడానికి దేవుడు కృప చూపెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, నీకు వీలు పడితే ఏ రోజు పని లేకుంటుంటే నువ్వు శనివారం రోజు నువ్వు తలస్నానం చేసుకొని మంచిగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. రెండోది, శనివారం సాయంత్రం వరకే ఏ పనులు ఉన్నా సోమవారం నుండి శనివారం సాయంత్రం వరకే నీ పనులన్నీ ముగించుకోవాలి. ఆదివారం నాడు 10:30 దాకా పిచ్చి పనులన్నీ చేసి ఇక మందిరంలోకి వచ్చి ఇక ఒకటే సోలాటం. ఇక హల్లెలూయా. నీ సోలాటం ఇంకోని తాకుతుంది. అంటురోగం ఇది. అంటురోగం కంటే డేంజర్. అంటురోగమైనా మందిస్తే పోతుంది, కానీ ఈ రోగం మందిచ్చినా పోదు. ఎందుకో తెలుసా? ఆ సమయంలో విలువైన మాట నీ హృదయంలో వేయడం కొరకు దేవుడు వస్తే నువ్వు నిద్రపోయినప్పుడు నీ హృదయంలో నీకు ఎట్లా చేర్చుకుంటావు? హల్లెలూయా. చేర్చుకుంటావా? చేర్చుకోలేవు. పోతూ ఒక వ్యక్తి అట బిచ్చగానికట, అరే ఇక బట్టరా అని చెప్పి ఇసిరేస్తా ఉండట, ఇసిరేసుకుంటా పోతాడట. ఏంటి? డబ్బు. ఆ సమయంలో అందుకున్నోనికే దొరుకుతుంది, అందుకున్నోనికి దొరకదు. అట్లనే మన పరిస్థితి కూడా దేవుడు ఇది ఎత్తా ఉంటాడు. విత్తనాలు ఎత్తాడు, అందుకోవాలి. ఎట్లుండి నిద్రపోకుంటున్నా? దినాలు చెడ్డవి దైవజనమా. హల్లెలూయా. ఏ గడియలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు, దేవునికి మాత్రము తెలుసు. హల్లెలూయా. నీ ధనము నిన్ను కాపాడదు, నీ బలగం నిన్ను కాపాడదు, నీ బంధువులు నిన్ను కాపాడరు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను కాపాడరు, నీ స్నేహితులు నిన్ను కాపాడరు, ఫ్రెండ్స్ కూడా కాపాడని పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఎక్కిపడి ఏడ్చే రోజులు వస్తాయి. హల్లెలూయా. ఆ రోజు రాక మునిపే మనం ఏం చేయాలి? మనల్ని మనం దేవుని సన్నిధిలో ఒక తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ మార్తను దేవుడు గట్టిగా గద్దిస్తే ముఖం చిన్నబుచ్చుకొని పోయి సచ్చుకుంటా వంట చేసిందట. ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా చెప్తే విన్నదా? మరియ చెప్తే విన్నదా? ఆయన రాకముందుకే ఏ పనన్నా చేసుకోవాలి. ఆయన వచ్చిందంటే ఆగడమ్మా. బుద్ధి కలిగిన కన్యకలు కూడా ఏం చేస్తారు? ఆయన రాకమునిపే వాళ్ళు సిద్ధపడ్డారు. సిద్ధపడుడు అంటే ప్రతి సండే దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడము. రెండోది, ఇంటికి పోయిన తర్వాత ఇక ఆదివారం దాకా నిద్రపోడు కాదు, వాళ్ళు ఎప్పటికీ సిద్ధపడుతూ ఉన్నారు. ఎప్పటికీ సిద్ధపడడం అంటే ఆదివారం నాడు ఒకరోజే మంచిగుండి ఇక సోమవారం నుండి శనివారం దాకా బూతులు మాట్లాడుకుంటా, అబద్ధాలు ఆడుకుంటా, బొంకించుకుంటా, బోర్లేసుకుంటా, చెడు తినుకుంటా, చెడు దాక్కుంటా, చెడు జీవితం జీవించుకుంటా, చెడ్డ సోపతులు చేసుకుంటా జీవించేది కాదు సిద్ధపడడు. హల్లెలూయా. సిద్ధపడడం అంటే రానగానే ఎమ్మటే ఏమనాలే? ఇప్పుడు మిలిటరీ ఉన్నది మన దగ్గర, శ్రద్ధగా అయిన చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు బార్డర్లో మిలిటరీస్ ఉంటారు. మిలిటరీ మన దగ్గరికి వచ్చిన సత్యవేదన్ గారు ఒకప్పుడు ఇంచుమించు 15 సంవత్సరాల క్రితము
ఆయన జీతాలు ఇవ్వడం కొరకు ఒకరోజు ఆయనకు వచ్చిందట టైం. జీతాలు ఇవ్వడం కొరకు మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తులకు అందరికీ జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు అకౌంట్లలోకి వస్తాయి. ఒకప్పుడు అకౌంట్లలో కాదట. హల్లెలూయా. అకౌంట్లలో కాదట. అప్పుడు ఏంటంటే చేతికి ఇచ్చేదట. అయితే 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరికి వచ్చినాయట. ఏదో పరిస్థితిని బట్టి జీతాలు ఇవ్వడం ఆగిపోయిందట. శ్రద్ధగా అయినండి దైవజనమా. ఏదో పరిస్థితిని బట్టి జీతాలు ఇవ్వడం ఆగిపోతే ఈయనకు అప్పచెప్పారట, నువ్వే తెల్లాడితే శనివారమో ఆదివారం వచ్చిందట, సోమవారం నాడు ఇవ్వాలన్నట. అప్పుడు ఇక ఈయనకు భయం అవుతుందట. హల్లెలూయా. 2-3 కోట్ల రూపాయలు ఆ రోజులలో అంటే ఏది మామూలు విషయమా? ఈ డబ్బంతా ఒక గదిలో పెట్టి తాళం వేసి ఒక పోలీసోడు అట అక్కడ నిలబడ్డాడట. ఈయన గడికి అక్కడనే ఉండుడట, ఇక ఎక్కడికి పోలేదు ఈయనే. ఇక వాడు ఇట్లా గన్ను పట్టుకొని ఇట్లనే ఆ తాళంకి వెళ్ళే చూసుడట. ఇక కన్ను రెప్ప వేయొద్దట. శ్రద్ధగా అయినండి దైవజన. కన్ను రెప్ప వేయకుండా 24 hours ఇట్లనే వాడిగా. వానికి ఒక గంట టైం ఉంటుందట. గంట. ఆ గంట సేపటి దాకా వాడు కంటి మీద రెప్పేయకుండా ఇట్లనే. ఇక ఒకవేళ టైం ఇట్లా అంటది కావచ్చు, కానీ ఇక ఇక్కడ ఈగ వాళ్ళినా జర్రి బారినా కందిరీగలు కరిసినా ఇక వాడు లేసు లేదట. హల్లెలూయా. ఆ టైంకు తాసుమాం కాలసందులు వచ్చి జొరినా కానీ పక్కకు పోదు, వన్ జాబ్ పోతుంది. ఏంటిది? సిద్ధపాటు, సెక్యూరిటీ. హల్లెలూయా. లోకపరంగా ఒక డబ్బును కాపాడుకోవడం కొరకే వాని పోస్ట్ పోతుందని చెప్పి వాడు వానికి ఎంత టైం అయితే దేవుడు వారు ఇచ్చిరో, ప్రభుత్వపు అధికారులు ఇచ్చిరో అంత టైం దాకా గన్ను పట్టుకొని ఉంటే మరి నీకు కూడా ఒక టైం ఇచ్చింది. హల్లెలూయా. నువ్వు కూడా 24 hours దేవుడు నిన్ను తీసుకునేంత వరకు సిద్ధపడుతూ ఉండాలి. నీ సమయమును పోలిపోక. ఇట్లా చేస్తాను. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు? ఈరోజు యేసు ప్రభుత్వ నేను పరలోకం పోతాను వాళ్ళు చేయలేబట్టండి. ఇగో ఎందుకు చెప్తున్నాను నేను ఈ విషయం అంటే, మీలో ఉన్న తప్పిదములను, మీలో ఉన్న పొరపాట్లను మీరు ఏ ఒక్కరన్నా వచ్చారా? 9 గంటలకు ప్రార్థన అంటే ఎవరు వచ్చారండి? 9 గంటలకు నా చేతులు ఇవ్వటండి. ఇక్కడ 1 2 3 కడమ వ్యక్తులంతా సమయాన్ని ఏం చేసిరు? మీరు సమయాన్ని ఏం చేసిరు? దొంగతనం చేసి. దొంగలకు ఉన్నదా పరలోకం? ఉన్నదా? తప్పులలో ప్రతి తప్పు దేవునికి ప్రాధాన్యతేనట. హల్లెలూయా. సాతానుడు లూసిఫర్ మోషే శరీరం మోషే చచ్చిపోయిండు. దేవుడు తీసుకున్నాడు మోషేను. తీసుకున్న తర్వాత మోషే శరీరం దగ్గరికి పోయి కొట్లాడుతాడట. వీడు నావోడు అంటాడట. అప్పుడు గాబ్రియల్ ఉన్నది కదా, గాబ్రియల్ దూత రే ఈయన ఎంత పవిత్రమైన వ్యక్తో నీకు తెలుసా? అరగాడిది పవిత్రత గురించి నీకేం తెలుసురా అని చెప్పి లూసిఫర్తో అంటాడట. నావాడని ఈయనే, నావాడని ఆయనే, నావాడని ఈయనే. పాపం చచ్చిపోయిన శరీరాన్ని పట్టుకొని ఇటు కొంతమంది అటు కొంతమంది దూతలు. వీళ్ళు దూతలే, వాళ్ళు దూతలే. వీళ్ళు తప్పు చేసిన దూతలు, వాళ్ళు పవిత్రంగా ఉన్న దూతలు. అప్పుడు గాబ్రియల్ దూత గట్టిగా ఛాతి ఇట్లా బిగబడి ఏయ్ అని చెప్పి గట్టిగా అనగానే ఆ సాతాను సైన్యం ఎడబాసిపోయిందట. అప్పుడు వాళ్ళు దేవదూతలను యేసు ప్రభు ఒక దగ్గర ఆ మోషేను తీసుకుపోయి పాతి పెట్టడం జరిగిందట. దాన్ని ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా వెతికినా కానీ దొరకట్లేదట మోషే శరీరం. ఎందుకో తెలుసా? తెలిసిన వ్యక్తులు చేతులు లేబట్టండి. మోషే శరీరం ఎందుకు దొరకనివ్వట్లేదో చేతులే పెట్టండి. తెలిసిన వాళ్ళు ఎందుకు దొరకనివ్వట్లేదో నేను చెప్తా. మోషే ఇంచుమించు 6 లక్షల మంది వీరులు అని బైబిల్లో ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది వీరులే. అంటే సైన్యంలో 6 లక్షల మంది ఉంటే ముసలోడు, ముడుగోడు, వయసోడు, అప్పుడు పుట్టిన వాళ్ళు అంతా మొత్తం 40-50 లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు. ఇంతమందిని ఒక మోషే ద్వారా దేవుడు నడిపించినప్పుడు మోషే నాట దేవునిగా దేవుడు పెట్టిండట. హల్లెలూయా. ఫరోకు దేవునిగా పెట్టిండట మోషేని. ఎందుకంటే దేవునితో ముఖాముఖి మాట్లాడిన వ్యక్తి మోషే ఒక్కడే. అట్లా ఉన్నాడు కాబట్టి ఆయనను ఎక్కడ దేవునిగా చేస్తారో ప్రజలని చెప్పి ఆయన శవాన్ని కూడా
దొరకనివ్వకుండా దేవుడు చేసిండు. అందుకనే యేసన్న గారు దీన్ని పాటించి ఏం చేసిందంటే, నేను చచ్చిపోయిన తర్వాత, నేను ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత నా శరీరము మంచి స్థలంలో, ధనవంతులు ఉండే స్థలంలో పాతి పెట్టొద్దు, నన్ను ఒక బీదలు ఉండే స్థలంలోనే పాతి పెట్టండి అని చెప్పిండట. అప్పుడు ఆయన ఎక్కడంటే రోడ్డు ఎమ్మటి పక్కెమ్మటి ఒక అనాముకుని పాతి పెట్టినట్టు పాతి పెట్టడం జరిగింది. ఎవరిది? యేసన్న గారి శరీరం. నేను అక్కడికి వెళ్ళిన ఆయన బాడీ. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, బైబిల్లో ఈ మోషేను దేవుడు అంత పరిశుద్ధంగా పాతి పెట్టడం జరిగింది. ఎందుకు నేను ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, సమయమును వృధా చేయలే మోషే. హల్లెలూయా, ఏం చేసిండు? సమయాన్ని వృధా చేయలే. ఆయనే 24 hours దేవునితో మాట్లాడడానికి వెళ్ళి ఉన్నాడు. మన సమయాన్ని మనం దొంగతనం చేస్తున్నాం. సమయాన్ని అంటే ఈ మోషేను ఎందుకు లూసిఫర్ దూత అట్లా లాగింది అని అంటే, వీడు నావాడని ఎందుకన్నది అని అంటే, ఆయన ఒక కాడ పోయినసారి చూసుకున్నాం, కాని మాట ఒక్క మాట పలికిండు. ఆయనే ఒక్క మాట పలికినందుకే మోషేను సాతానుడు వచ్చి పట్టుకున్నాడంటే, ప్రతిరోజు ఎన్ని మాటలు పలుకుతున్నాం, ఎంత సమయాన్ని మనం వృధా చేస్తున్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకునే వ్యక్తులమై ఉన్నాము. హల్లెలూయా, ఈ కళ్ళతో మనకు నచ్చిన దాన్ని ఎన్నిసార్లు చూసి పడిపోతున్నాం. ఒక్కసారి అసలు నీలో భయం ఉంటే, దేవుని ఆత్మ ఉంటే, నువ్వు అక్కడనే నీ కళ్ళు తిప్పుకొని వస్తా ఉంటావు. హల్లెలూయా, రావా? తిప్పుకొని రావా? వస్తావా? రావా? భయం లేని వ్యక్తులైతే అట్లనే నిలబడి చూస్తూనే ఉంటారు. భయం ఉన్న వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకనే ఒక తీర్మానం చేసుకోవాలి, దినాలు చెడ్డవి, సమయం పోనివ్వకూడదు. అసలే సమయాన్ని ఎంతగానో సాతానుడు వృధా చేపిస్తా ఉన్నాడు. టైంపాస్ అని. ఏంది టైంపాస్? రాత్రిలి ఏలియా అంటే వెంకటయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వర్క్ ఉంటే, ఇంకా చిన్న చిన్నవి ఉంటే, నేను ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు పడుకొని లేచి ఆ చిన్న వర్క్ చేస్తూ ఉంటే మా దగ్గరనే ఉన్నాడు. ఉన్న తర్వాత ఆయన అంటాడు, ఏమంటాడు, డబ్బు ఇక్కడ ఎవ్వలేరు, పొద్దుగుకితే ఇక మీరు గుడ్డి కుక్కలు లెక్క ఉండాల్సిన పరిస్థితే కదా, ఎవ్వలేరు అని అంటే, ఇక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఓపిక లేదు. హల్లెలూయా, ఎవ్వరు లేకుంటే ఉంటేనే నాకు మంచిది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఎవ్వరు లేకుండా ఉంటేనే నాకు మంచిది. నాకే కాదు, దేవునితో తత్సంబంధం కలిగి ఉన్న వ్యక్తికి ఎవ్వరు లేకుండా ఉంటేనే మంచిది. అందరుంటే ఏమవుతుంది? గుయ్ 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 చెవులను ఆధారపడతా. దేవునితో ఎక్కడ సంబంధం కలిగి ఉంటాం? ఉండము. అప్పుడు మనుషులతో సంబంధం కలిగి ఉన్నంతసేపు దేవుడు నీకు దూరం అయి ఉంటాడు. కానీ దేవునితో సంబంధం కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు మనుషులకు నువ్వు దూరంగా ఉంటావు. ఆయన చెప్తున్నప్పుడు నాకు నవ్వొచ్చింది. హల్లెలూయా. చూద్దాం, ఇంకొక వాక్య భాగంలోనికి వద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సమయము పోనీయకుండానట ఏం చేయాలట? సద్వినియోగము చేసుకొనుచు సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానం కలిగి. ఒక సహోదరుడు ఉన్నాడండి, నేను చెప్తా ఉన్నా. మొన్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు 70 ఎకరాల భూమి నాకు ఇయ్యబోతాడు పరిచర్య కొరకు దేవుడు అని చెప్తున్నాడట. అన్యజనులకు చెప్తాడు, సేవకులకు చెప్తాడు, అందరికీ చెప్తా ఉన్నాడు. ఏం పిచ్చి మాటలు. హల్లెలూయా. సంఘం వెలుపటి వారి ఎడల ఏమనుకుంటారు? కొంతమంది పిచ్చోడు అనుకుంటా ఉన్నారు. చూడండి, కేపాల్ ఎంతమందికి తెలుసు? కేపాల్, దేవునికి స్తోత్రం. కేపాల్ ఒకప్పుడు తను అనేకమైన కార్యాలు తన ద్వారా దేవుడు చేసిన లక్షల మంది ప్రజలకు ఆయనే ఏమిచ్చిన పింఛన్ లెక్క డబ్బులు ఇచ్చిన అనాథలను పోషించిండు ఆయన. ఆ టైం నడిచింది అట్లా. దాని తర్వాత ఆయన చేసిన మిస్టేక్ని బట్టా, లేదా దేవుడు ఆయనను పడగొట్టాలనా, లేదా ఏదో ఒకటి జరిగి ఆయన దినదినం దిగజారడం ప్రారంభం చేసిండు. దిగజారడం ప్రారంభం చేసిన తర్వాత అట్లనే ఆయన కంటిన్యూ చేసి ప్రార్థనలు గడిపి మరలా ఆ ఆధిక్యతను పొందుకోవాలి. ఏం చేయాలి? మనం ఒక స్థానం నుండి కింద పడిపోయిన తర్వాత మరలా పైకెక్కడానికి ట్రై చేయాలి. ఇక ఇక్కడనే ఉండిపోతే అనుకునేటోడు శాతగానోడు కనబడుతుంది. హల్లెలూయా.
దావీదు ఒక ఎత్తైన స్థానంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేసిందంటే తను చేస్తున్న మిస్టేక్ని బట్టి ఆయనను పడగొట్టిండు. అక్కడి నుండి ఎత్తైన స్థానం నుండి పడగొట్టినప్పుడు అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే, ఇక దేవుడే నన్ను పడగొట్టిండు, ఇక నేను ఉండుట కరెక్ట్ కాదని చెప్పి ఆయన తాక్కుంటా తినుకుంటా తిరగలేదు. కానీ దావీదు చేసిన పని ఏంటంటే దీవారాత్రులు దేవుని సన్నిధిలో గృహాలలో కూర్చొని, గృహాలంటే మీకు తెలుసా? ఎంతమంది తెలుసు? సింహాలు దాగి ఉండే గృహాలు ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి సందులలో కూర్చొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిండు. మరలా ఆయన గడియ వచ్చింది, మరలా రాజుగా ఆయనే చెలామణి అవ్వడం జరిగింది. అదే విధముగా బబులోను సామ్రాజ్య అధిపతి అయిన నెబుకద్నెజర్ని కూడా దేవుడు ప్రపంచ రాజ్యాలు ఆయనకు అప్పజెప్పిన తర్వాత ఆయనలో గర్వం వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిందంటే ఆయనను పడగొడితే ఇంచుమించు 27 నెలలు అనుకుంటా, 27-28 నెలలు అనుకుంటా గాడిది వలె గడ్డి తిని అరణ్యంలో బ్రతికిండు. అప్పుడు తన దృష్టిని అంటే తన యొక్క మైండ్ సెట్ని అంతా కోల్పోయిండు. అన్ని నెలలు గాడిది వలె గడ్డి తిన్నాడు. పిచ్చోళ్ళు కనుక అదోటి ఇదోటి చూడండి, పెద్దమ్మగడ్డలో ఒక పిచ్చి ఆయన ఉన్నాడు. ఆయన చూడండి అక్కడక్కడ టమాటాలు పడితే పనికిరాని మామిడికాయలు అవన్నీ ఏరుకొని తింటూ ఉంటాడు. ఎందుకంటే మనలా అంటాడు, నువ్వు పోయి తినవాడు తింటామా గిద్దింటాను అని చెప్పి అంటావు. ఇప్పుడు ఆయన మైండ్ సెట్ కరెక్ట్ లేదు, ఆకలి అయితే ఉంది కాబట్టి పోయి పిచ్చి అని తింటాడు. ఈ నెబుకద్నెజర్ పరిస్థితి కూడా దేవుడు అట్లనే చేసిందట గర్వించినప్పుడు. అప్పుడు ఆయన అట్లా తింటూ ఉన్నప్పుడు తన మైండ్ సెట్ తిరిగి మరలా దేవుడు ఇచ్చిండు. అప్పుడు ఆయన తగ్గించుకొని మానవ రాజ్యముల పైన దేవుడే అధికారి, మనుషులు కాదు, నా గర్వాన్ని బట్టి నేను ఈరోజు ఈ స్థలానికి వచ్చినా, నన్ను క్షమించు ప్రభు అని కన్నీళ్లు విడిచి ఆ నెబుకద్నెజర్ ప్రార్థించినప్పుడు తిరిగి మరలా తన రాజ్యాన్ని తనకి ఇచ్చిండు. కేపాలకి ఇయ్యపోవునా? హల్లెలూయా. కేపాలకి ఇయ్యపోవునా? హల్లెలూయా. రాజ శాసనాన్ని మార్చిండు దేవుడు. భక్తులు ప్రార్థన చేస్తే ఎస్తేరు ప్రార్థించినప్పుడు ఏం చేసిండు? పిలువబడక మునిపే రాజసన్నిధికి ఎవరు వెళ్ళకూడదు, భార్య కూడా. కానీ ఆమె వెళ్ళినప్పుడు ఆమెను స్వీకరించిండు. అదేవిధంగా నెబుకద్నెజర్ అగ్నిగుండాన్ని తయారు చేసి ఎవరైతే బంగారు ప్రతిమకు మొక్కరో వారిని అగ్నిగుండములు వేస్తా అంటే ఆ ముగ్గురు నిలబడినప్పుడు శాసనము తారుమారు అయిపోయింది. హల్లెలూయా. కేపాల్ కరెక్ట్గా నిలబడితే దేవుడు చేయపోవునా కార్యం? తిరిగి మరలా స్థానానికి దేవుడు రాకపోవునా? తీసుకోవచ్చు. కానీ కొంతమందిలో ఎలాంటి గుణం ఉంటుందో తెలుసా? ఒక విషయంలో దేవుడు నిన్ను కష్టం గుండా నడిపితే ఇక కడమ ఉన్న ఆత్మీయతను కూడా వద్దనుకొని వాళ్ళదోపు తిరిగేటోళ్ళు ఉంటారు. నాకు తెలుసు. హల్లెలూయా. నాకు తెలిసిన వ్యక్తులలో కొందరు ఉన్నారు. ఒక్క మిస్టేక్ చిన్నది జరిగితే అయిపోయింది, ఇక నీ బతుకు గింతే అని పక్కోడు వచ్చి చెప్పగానే ఏం చేస్తారు వీళ్ళంటే, ఇక అయిపోయిందట నా పరిస్థితి అని చెప్పి ఇక పాపం చేసుకుంటూ తిరిగేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు దైవజనుడిగా ఉన్నాడు ఒక ఆయనే. ఒకప్పుడు ఆయన పాపం చేస్తున్న సమయంలో ఒక దైవజనుడు పోయి ఆయనతో అన్నాడట. ఏమన్నాడంటే, అరే ఇక నీకు నరకమేరా, ఇక నీకు పరలోకం లేదని చెప్పి అన్నాడట. అనగానే ఇక నాకు నరకం అన్న తర్వాత ఇక నేను మాత్రము ఈ పాపాన్ని వదులుకుంటే మాత్రం పరలోకం పోతానా అని చెప్పి ఇక ఆ పాపంలో అట్టనే ఆరి తేరిండట. హల్లెలూయా. ఆరి తేరిన తర్వాత ఇక ఒక ఆయన వచ్చి, ఏంది నువ్వు ఇంత భయంకరంగా పాపం చేస్తున్నావు, పశ్చాత్తాపం ఉన్నదని తెలవదా? ఒప్పుకొని వదిలిపెట్టాలి, అప్పుడు కనికరం పొందుతావని తెలవదా అంటే, మరి ఫలాయన వచ్చి నాకు ఇట్లా చెప్పిండు, గుడ్డోడా ఇడ్డోడా నువ్వు చదువుకున్నా పలానా అధ్యాయంది పలానా వాక్యంది, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి, బ్రతుకున్న వ్యక్తికి నిరీక్షణ ఉన్నది, వేచి చూసే అవకాశం ఉన్నది, చనిపోయిన వ్యక్తులకు లేదు. ధనవంతులతో దేవుడు అంటా ఉన్నాడు మరలా తిరిగి భూమి మీదకి వెళ్ళడానికి అవకాశం లేదని. కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు, పశ్చాత్తాపడితే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. తప్పిపోయిన కుమారునికి ఇవ్వలేదా, నీకు ఇవ్వడా అని చెప్పినప్పుడు తన పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టి ఇప్పుడు దైవజనుడిగా కొనసాగుతాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపడతాం. ఏ పాలకు ఇవ్వపోవునా దేవుడు? హల్లెలూయా. ఇచ్చు అధికారాన్ని. కానీ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వెంబడించక మనుషులను వెంబడించే వ్యక్తులు ఈ రీతిలోనే పడిపోతారు.
బయట వ్యక్తులు అంటే బయట లోకములో ఉన్న వ్యక్తులతో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు చూడండి, యూట్యూబ్లో అలా పెట్టి చూస్తే కమెడియన్ అంటా ఉన్నారు. అంటలేరా? కమెడియన్ అంటా ఉన్నారు ఆయన. ఒకప్పుడు ఆయన నిలబడితే మీకు తెలుసో తెలియదో దైవజనమా, పోపులు అంటారు. పోపులు అంటే పెద్ద పెద్ద వ్యక్తులు, ప్రధానమంత్రి స్థానంలో ఉండే వ్యక్తులు, అంత గొప్ప గొప్ప వ్యక్తులు ఈ కేపాల్ రాక కొరకాట వేచి చూసేదట. ఈయన పోయి చైర్లో కూర్చుంటే వాళ్ళందరూ నిలబడేదట. ప్రధానమంత్రులే అంటే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఇసంటి ప్రపంచంలో ఉన్న ప్రధానమంత్రులు అందరూ వాళ్ళు మీటింగ్ వచ్చినప్పుడు ఈయన పోయి అక్కడ ఒక మాట చెప్తే, నువ్వు ఈరోజు దీనికేయి, ఈ సంవత్సరం నువ్వు దీనికేయి ఇగో నువ్వు ఇట్లా నిలబడని ఈయన చెప్పడం కొరకు, ఈయనతో ప్రార్థన చేయించుకోవడం కొరకు అనేక మంది వేచి ఉండేదట. ఈరోజు ఉండబోనా? హల్లెలూయా, ఉండబోనా? ఎవరు ఆధిక్యతను కోల్పోయింది? ఆయనే. ఇక ఇప్పుడు ఆధిక్యనంతా ప్రార్థన అంతా వదిలిపెట్టి ఇక బయటకు వచ్చి కమెడియన్ అవుతా ఉన్నాడు ఆయన. మొన్న నేను ఒక వార్తలు చూస్తే, ప్రజలు నిన్ను నమ్మే విధంగా నువ్వు జీవించాలి కదా, నువ్వు ప్రవర్తించాలి కదా, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటే నువ్వు కమెడియన్ కావు, నిన్ను దేవుడు అనేకులకు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుస్తాడు దేవుడు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోకుండా ఇదివరకు జరిగింది, మా తాతయ్య లగురం ఎక్కిండా నువ్వు చెప్పుకుంటూ ఇట్టి కథ అది. హల్లెలూయా. ఇదివరకు జరిగింది కాదు, ఇప్పుడు జరిగేదాన్ని దేవుడు ముందు పెడతా ఉంటాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. అందుకనే సంఘము వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి, సమయమును పోనివ్వక. ఒక అమ్మాయి అంటుంది, మళ్ళీ ఏం చేస్తావు గ్యారడీ అంటుంది ఒక యాంకర్ కేపాల్ గారిని. అంటే కొన్ని ప్రవచనాలు పిలుస్తాం కదా, మనం పేరు పెట్టి పిలుస్తాము, ఇట్లాంటి ప్రవచనాలు ఉంటాయి కదా, ఆయన అది కూడా చేసేది, ఇంకెక్కువ చేసేది ఆయన ద్వారా అనేక కార్యాలు జరిగినాయి. ఇప్పుడు జరిగాయా? దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకోడు, ఆ వరం అట్లనే ఉంటుంది. మనం చనిపోయినప్పుడే మనతో పాటు వెళ్ళిపోతుంది ఆ వరం దేవుని దగ్గరికి. అప్పటిదాకా వరాన్ని తీసుకోడాడు దేవుడు. అందుకనే కొంతమంది దైవజనులు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటే కూడా కొన్ని వరాలు పనిచేస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఇచ్చిందని దేవుడు తీసుకోడు. దీని ద్వారానైనా మారుతాడేమో అని చెప్పి దేవుడు ఓపిక పడుతూ ఉంటాడు. ఎందుకంటే సమయం ఉన్నది కదా. ఈ ఎండకు తట్టుకోలేకనే చాలామంది ప్రార్థనకు రాలేకపోతా ఉన్నారు. మరి అగ్నిగుండంలో ఎలా తట్టుకుంటారు? హల్లెలూయా. అగ్నిగుండాన్ని ఎలా తట్టుకుంటారు ఒకసారి గమనించాలి. గమనించే విషయంలో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే, నేను భూమి మీద జరుగుతున్న వాటన్నింటినీ నిదానించి నేను చూడగా భూమి మీద జరిగేది ఏది కూడా శాశ్వతమైనది కాదు అని చెప్పి ప్రసంగి అంటున్నాడు. దైవజనమా, ఏదైనా శాశ్వతమైనది ఉన్నదా భూమి మీద జరిగేది? ఏది లేదు. గంట ఆయనక చచ్చిపోయేటోడు కూడా ఏం చేస్తా ఉంటాడు? ప్రయాసపడతా ఉంటాడు. అసలు మనం ప్రయాసపడవలసింది దేంట్లో? దేవుని వాక్యం వినుట్లో. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. కోట్ల కొలది ధనాన్ని నీకు సమకూరుస్తుంది పరలోకములో. ఇక్కడ 70, మహా అంటే 80, ఇంకా ఎక్కువ అంటే 100, 120 సంవత్సరాలు తర్వాత అక్కడి కొరకు నీ ధనాన్ని సమకూర్చుకోవాలి. దైవజనమా, అక్కడి కొరకు నీ ధనాన్ని సమకూర్చుకోకుండా ఇక్కడనే పరిగెత్తుతూ ఇక్కడనే ఆయాసపడతా ఉంటే ఉరుకు అంటాడు. నేను ఒకప్పుడు ఒక ఫిలిం చూసిన, అప్పుడు దేవుల్లో లేను, ఫిలిం చూసినప్పుడు ఆ ఫిలింలో చిరంజీవిని భయంకరంగా ఏం చేస్తారనంటే అండమాన్ జైల్లో వేస్తారు. అండమాన్ జైల్లో వేయడానికి గల కారణం ఏంటంటే అతడు ఒక అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకుంటాడు. ఆ అమ్మాయిని ఇంకొకటి ఇష్టపడి వివాహం చేసుకొని ఈయన ధనాన్ని అంతా దోచుకుంటాడు. పాపం బుక్కాడు, భోజనం కూడా ఆయనకు లేకుండా చేస్తారు చిరంజీవికి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన జైల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత వాణ్ణి ఎవడైతే ఈయనను హింసిస్తాడో అతని దగ్గరికి వెళ్ళి అతనికి, ఇగోరా నువ్వు ఎంత తింటావో తినరా, నన్ను గంత చిప్పకూడు తినిపించినావు కదరా అని బంగారు బిల్లలు తీసి వాని ముందటేస్తాడు. బంగారు బిల్లలు తీసి ఏం చేస్తాడు? వాని ముందటేస్తాడు. వేసిన తర్వాత ఒక పిస్తోల్ పట్టుకొని తింటావా కాలువనా అంటే వాడు తింటా ఉంటాడు ఆ బంగారు బిల్లల్ని. కొద్దిసేపు తిన్న తర్వాత ఏమవుతుంది? వాడి నోట్లోకి వెళ్ళి బ్లడ్ రావడం ప్రారంభమవుతుంది. ఈ ధనం తింటామా మనం? ఈ బంగారం తింటామా? ఈ వెండి తింటామా? ఈ కార్లు జీబులు తింటామా? తినేది ఒక భోజనం, మనిషి అందరు తినే అంతే
మనము తింటాము. అందుకని ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం కాంచె నేను చదువుతున్నా. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషింతునేమో. ఏమంటున్నట? బాగా ఎక్కువైనా ఏమవుతుందా? ఏ దేవుడు ఎవడరా, నేనే దేవుణ్ణి. హల్లెలూయా. అసలే కడుపేదరికంలో ఉంటే చిప్ప పట్టుకొని అరుక్కుంటాడు. అరే వీడు యేసుప్రభు భక్తుడు కాదు, వీడు అరుక్కుంటాడేంది అని చెప్పి ఏ రీతిలో అంటారు. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంచయ్యా, ఏ రోజు భోజనం నాకు ఆ రోజు ఇయ్యయ్యా. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు ఇక? హల్లెలూయా. సారేపేత విధురాలు ఏం చేసింది? ఏ రోజు భోజనం ఆ రోజు అందిస్తూ ఉంటే ప్రతిరోజు దేవుని పైన ఆధారపడి వేకువనే లేచి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి 9 కాగానే ఆరాధనకు వచ్చి కూర్చున్నది. ప్రార్థన అయిపోయేంత వరదాకా ప్రభువా నాకు సాయంత్రానికి భోజనం కావాలయ్యా ఆసక్తితో ఏం చేస్తుందట? ఎంకులాడుతుందట. సమయాన్ని వృధా చేస్తలే. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇస్తుంది, తను తీసుకోవలసిన సమయం తను తీసుకుంటుంది, నిద్రకి ఇవ్వవలసిన సమయం నిద్రకి ఇస్తుంది. అన్నీ దాని టైంలో పనిచేస్తూ ఉన్నాయట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ధనం ఎక్కువ అయితే ఏమవుతుంది? చాలు కొద్దిగా పోదాం తీయ ఆరాధన టైం వరకు. హల్లెలూయా. ఏంటట? ఆరాధన టైం వరకు పోదాం తీయ. అసలు లేకపోతే ఏం లేదు కాదు, కొద్దిగా గీడికి పోయొత్తా. మధ్యలో ఉంచిందట దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దైవజనమా, మన జీవితంలో కూడా మనం కోరుకోవలసింది, నా సమయం వృధా కాకూడదు ప్రభువా. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి దేవుని ప్రతిరోజు నా సమయం వృధా కాకూడదు, నీకు ఇవ్వవలసిన సమయం నీకు ఇవ్వాలి, నేను తీసుకోవలసిన సమయం నేను తీసుకోవాలి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే వ్యక్తులమై ఉన్నాం. సంఘం వెలుపటి వారి దగ్గరికి పోయి ఏమైతలేదు, ప్రార్థన పోతానని ఏమైతలేదు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు సాయంత్రం వచ్చి దేవుడిని దర్శిస్తాడు. అప్పుడు నువ్వు ప్రార్థనకు మంచి భక్తితో పోతా అంటే వాళ్ళు ఏమంటాడు తెలుసా? నిన్నంటి కాదురా ఏమైతే లేదని మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని పోతాను. హల్లెలూయా. ఏమంటాడు? నిన్నంటి కాదురా ఏమైతే లేదని రాత్రే దర్శించే దేవుడు. వానికి ఏమరక? దేవుని ముచ్చట ఎరకనా? కాబట్టి సంఘం వెలుపటి వారి ఎడల జాగ్రత్తగా ఉండు, సమయమును పోనివ్వకూడదు, సద్వినియోగము చేసుకోవాలి. మన దగ్గర ఉన్న మోసే సార్ గురించి మీకు ఒక విషయం చెప్తా. ఏంటంటే వాళ్ళు బుడంకాయలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చేదు బుడంకాయలు ఉంటున్నట్ట. వాళ్ళు ఏం చేస్తారట అంటే వాటిని కట్ చేసి ఒరుగులు చేస్తారట. ఒరుగులు చేసి ఆయా కూరలలో వేసుకుంటారట. వాటిని ఏం చేస్తుందా? మనమైతే ఏం చేస్తాం? పడేస్తాం. కట్ చేయగానే ఇట్లా నాలుగు అబ్బా అని చెప్పి తీసి అవతలేస్తాం. నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? చేదు బీరకాయ అని చెప్పి ఏం చేస్తాను? నువ్వు పడేస్తాను. వాళ్ళు ఏం చేస్తారు? ఒరుగులు చేసుకుంటా ఉన్నారు. అదే కాదు, బీరకాయ పొట్టును కూడా నువ్వు పడేస్తావు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పచ్చడి చేసుకుంటా ఉన్నారు. అంటే వివిధ పనులకు వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఒక జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు, దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. హల్లెలూయా. నువ్వైతే ఏం చేస్తున్నావు? దాన్ని పడేస్తావు జ్ఞానం లేక. అట్లనే సమయాన్ని కూడా నీకు జ్ఞానము లేక నువ్వేం చేస్తున్నావు అంటే టైంపాస్గా ఉపయోగిస్తూ ఉన్నావు. హల్లెలూయా. టైంపాస్గా వైద్యాన్ని ఏం లేదమ్మా కొద్ది ఇటు రారాదు, కొద్దిసేపు నీతో మాట్లాడతా ఇటు రారాదు. హల్లెలూయా. ఈ మాట ఏందో ఒక పర్సనల్ గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. నీ కొడుకు నెమ్మది ఉంటుంది, నీ బిడ్డకు నెమ్మది ఉంటుంది, నీ భార్యకు నెమ్మది ఉంటుంది, నీ భర్తకు నెమ్మది ఉంటుంది, నీ వ్యాపారంలో నష్టం జరగకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. నువ్వు ఓడిపోకుండా, నువ్వు చెడిపోకుండా, నీ ద్వారా పిచ్చి మాటలు రానివ్వకుండా యుక్తంగా నువ్వు ఎలా పలకాలో దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటాడు. నీ నోటికి యుక్తమైన మాటలను దేవుడు అందిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడెక్కడెక్కడో అడ్డమైన శబ్దం అంతా రింపుకొని వచ్చి ఇక ఇంటికి రాగానే భర్తతోటి సడన్గా నోరు జారక మాట అంటే నీ వాళ్ళంతా వలగొడతా ఉంది. హల్లెలూయా. ఏమవుతుంది? ఇట్లా లేరా? పిచ్చి మాటలు మాట్లాడి దెబ్బలు తిన్నోళ్ళు లేరా? ఉన్నారా? లేరా?
ఉన్నారా లేరా? హల్లెలూయా. సమయాన్ని వృధా చేసి, సమయాన్ని దొంగిలించి, సాతానుడు దొంగిలిస్తా ఉన్నాడు నీ దగ్గరికి వచ్చి. అందుకనే దేవుడు అంటున్నాడు, మధ్యరాత్రి వేళ దినములు చెడ్డవి, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనడి. లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు, లోకములో ఉన్న వెర్రివారినైనా నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను ఏర్పాటు చేసుకునేది ఎందుకు? జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఇక్కడికి నువ్వు వచ్చి నువ్వు కూడా అజ్ఞాని లెక్క ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు బాధపడతా ఉంటాడు. నువ్వు జ్ఞాని లెక్క ప్రవర్తించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు దైవ జ్ఞానము చేత నింపుతా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపడతాం. సొలొమోను అజ్ఞాని. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. సొలొమోను అజ్ఞాని, ఎందుకు పని చేయని వ్యక్తి. కానీ దేవుడు ఏం చెప్పిండు తెలుసా సొలొమోను గురించి? సొలొమోను పుట్టక మునిపే నీ కుమారుడైన సొలొమోను అని నీకు ఒక కుమారుడు పుడతాడు. అతనికి యదిద్య. అసలు సొలొమోను పేరు సొలొమోను కాదు, యదిద్య అని పేరు పెడతావు అని చెప్పి ఇక ఈయన పేరు మార్చుకున్నాడు. పేరు మార్చుకొని ఏమైంది నా కథ? 1000 మంది భార్యలు వచ్చారు పేరు మారినాక. అసలు ఈయన పేరు సొలొమోను కాదు, యదిద్య. హల్లెలూయా. ఈ యదిద్య జీవితంలో, యదిద్య భూమి మీదకి రాకమునిపే యదిద్య గురించి దేవుడు ప్రవచనం చెప్తా ఉన్నాడు. ఇగో ఈయనకే నువ్వు ఇయ్యాలి రాజరిక బాధ్యతలు అప్పచెప్పాలి. ఈయనే రాజు అని అంటే ఈయన పుట్టిన తర్వాత పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నాడు, పిచ్చి పిచ్చి మాటలు పలుకుతా ఉన్నాడు. దావీదు గడికి మోకరించి ప్రార్థన చేస్తాడు, ఏంది ప్రభువా ఈ పిచ్చోడికి రాజ్యాన్ని అప్పచెప్తే ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను బహు జాగ్రత్తగా కాపాడి నీ రాజ్యాన్ని శత్రువుల చేతికి అప్పచెప్పడా అంటే నువ్వు అతనికి అప్పచెప్పు. హల్లెలూయా. నువ్వు అతనికి అప్పచెప్పు, నేను చూసుకుంటాను. కానీ అతని పైన భారాన్ని పెట్టిన తర్వాత ఒకరోజు తను మాట్లాడే మాటలు తనకే నచ్చక దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తా ఉండు. ప్రభువా, నా తండ్రి ఆరాధించిన యెహోవా దేవా, ఇదిగో నా తండ్రి నాకు జ్ఞానం లేదు నీ ప్రజలను పరిపాలన చేయుటకు. నేను ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో నాకు తెలియట్లేదు. శత్రువు రాజులతో ఎలా మాట్లాడాలో, సైన్యముతో ఎలా మాట్లాడాలో, మంత్రులతో ఎలా మాట్లాడాలో, వస్తున్న ఖజానాలోనికి వస్తున్న డబ్బును ఎలా ఏ రాష్ట్రానికి ఎంత పంపాలో, ఎక్కడెక్కడ ఏమి పనులు చేయించాలో, ఎవరికి ఎంత భత్యము ఇవ్వాలో నాకు తెలియట్లేదయ్యా, నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి పడుకున్నాడట 1000 బలులు ఇచ్చి. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై సొలొమోన్ నీకేం కావాలి? హల్లెలూయా. అప్పుడు అంటాను, అయ్యా నాకు జ్ఞానం కావాలి. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు శత్రువుల ప్రాణాలను సంహరించమనో లేదా ధనం కావాలనో నువ్వు అడగలేదు బిడ్డ. నువ్వు న్యాయబద్ధంగా నీకు కావలసినది నువ్వు అడిగినవు కాబట్టి నీ తర్వాత ఎవరికింత జ్ఞానం ఉండదు, నీకు ముందుగా ఎవరికింత జ్ఞానం ఉండదు బిడ్డ. నీకు అంత గొప్ప జ్ఞానాన్ని నేను ఇస్తానా? నా తర్వాత నువ్వే జ్ఞానివి కాబట్టి ఇంకా నీకు ఇంకొక 2 ఇస్తా. నీకు బంగారము వెండి తులతూగని సంపదలు నేను నీకు ఇస్తా. ఏ శత్రువు కూడా నీ మీదికి రాడు. 40 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేస్తే యుద్ధం ఉండదు బిడ్డ అని చెప్పి ఒక్క ప్రార్థన చరిత్రను మార్చి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఒక్క ప్రార్థన ఏం జరిగింది? నువ్వు ఎక్కడెక్కడో వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ తిరుగుతా అంటే అంత పిచ్చి పిచ్చి మాటలు పలుకుతా అంటే దేవుడు నీ దగ్గరికి వస్తాడా? హల్లెలూయా. వస్తాడా? ఒక్క ప్రార్థనని చరిత్రను మారుతుంది. కొనుకుపాటు తీయకుండా నువ్వు ప్రార్థన చేసినంతసేపు దేవునిలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థన ఏడింటాడు దేవుడు? హల్లెలూయా. ఈ ప్రార్థన ఏడింటాడు? వాడు వచ్చిండాను వానికేలు చూసుకుంటా లోపల సగం విషం పెట్టుకొని ఆడ ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ఏడింటాడు దేవుడు? వినడు. ఈ ప్రార్థన కూడా వినడు. దేవుడు ప్రార్థన వినాలి అంటే పక్క వ్యక్తి గురించి నీకు సంబంధం లేదు. దేవుడు ప్రార్థన వినాలంటే నీ భోజనాన్ని చంపుకోవాలి, నువ్వు ఆకలిని చంపుకోవాలి, నీ సమయాన్ని చంపుకోవాలి. ఏం చేయాలి? నీకు విలువైన సమయం ఇంటికాడ ఉంటుంది, నీకు విలువైన పనులు చేసేటి దాన్ని చంపుకొని రావాలి దేవుని సన్నిధికి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను చూస్తూ ఉంటాడు, కనిపెడతాడు, స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసిన తర్వాత అన్నిట్లలో నిన్ను పరీక్షించిన తర్వాత నీ దగ్గరికి బహుమతులు వస్తూ ఉంటాయి. హల్లెలూయా.
వాడబారని స్వాస్థ్యము నాకై పరమందుగాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందుగాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. మోకరించినట్లయితే, తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం దైవజనమా.